90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. మరి ఇంకా రేపు F3 రిలీజ్కి రెడీ ఉంది కాబట్టి ఆల్రెడీ హిట్ టాక్ వచ్చేసింది ఇండస్ట్రీలో. సో సినిమా ఎలా ఉండబోతుంది అనేదాన్ని కూడా సినిమా ఎలా ఉందో అనేలాగా మాట్లాడుకుంటున్నారు అనమాట. మరి F3 ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయంటే మరి 1-to-1 సెషన్స్ నడుస్తూనే ఉంటాయి సుమన్ టీవీలో. సో మరి అంతేగా ఎస్, ఆయనే ఉన్నారు ఇక్కడ. ఇంతేగా డైలాగ్ పెట్టారేమో ఆయన మాటలు అని తెలుసుకుందాం. ప్రదీప్ గారు నమస్కారం. నమస్తే రోషన్, బాగున్నారా? ఐఎమ్ సూపర్ సార్, ఎలా ఉన్నారు? ఆల్వేస్ హ్యాపీ. అంతేగా అంతవరకే ఉంచారా? ఈసారి ఏమన్నా ఇంతేగా మార్చారా? అంతేగా అనుకోవడం లేదు, ఎంతోగా కూడా ఉంది. ఈసారి ఏంటంటే పాత్రలు అవే, అంటే పాత్రధారులు నటులు వాళ్ళే, పాత్రలు అవి కాదు, కొంచెం అటు ఇటుగా అవుతాయి. సో అంతేగా నుంచి ఇంకా ఇంతేగా అనేది కూడా ఉంటుంది. అయితే ఏముంటుందో కానీ అంతేగానే ఉంటుంది, బట్ వేరే రకంగా ఉంటుంది, కొత్త రకంగా ఉంటుంది, మీరు ఊహించని రకంగా ఉంటుంది. ఓకే, ఎప్పటి నుంచి చూస్తున్నాం ప్రదీప్ గారిని. ఒక హీరోగా చూసాం, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూసాం, సీరియల్స్కి రూపకల్పన చేసి సీరియల్స్ ఇలా ఉంటాయా అని చూపించిన ఛాయాగ్రాహుడు మీరే అసలుకి. అలా చూసాం. బట్ ఇన్ని జనరేషన్స్లో రాని అంత మంచి పేరు ఒక్కసారిగా అంతేగాతో ఓవరాల్ అది అదృష్టం అండి, అంత మించి ఏం లేదు. ఆ పాత్ర ఎవరేసినా వచ్చేదేమో, నేను వేసాను, నాకు వచ్చింది అంతే. థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి గారు. ఎందుకంటే ఈ హాజ్ ఐడెంటిఫైడ్ మీ. ఇది నేను ఇదివరకు కూడా షేర్ చేశాను. నేను వద్దేమో అనుకున్న ఈ పాత్ర నవ్వుతారేమో, మన వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్, బట్ హీ వాజ్ వెరీ షూర్ అనిల్ గారు. లేదు సార్, మీలాంటి వాళ్ళు వేస్తేనే పండుతుంది అది, మీరు ఏంటి ప్రతి మొగుడు మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకుంటారన్నాడు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు వాళ్ళల్లో, అమెరికాలో కానీ ఎక్కడున్నా కానీ కూడా భర్త భార్యతో ఒక్కసారి అంతేగా అనకుండా రోజు గడవదు. ఓకే, ఆ పరిస్థితి వచ్చింది. డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి. సో ఆన్ స్క్రీన్ అంతేగా ప్రగతి గారితో చూసాం ప్రదీప్ గారిని, బట్ ఆఫ్ స్క్రీన్ ఇంట్లో కూడా అంతేగానా? మీకు తెలీదా? అందరికీ తెలీదా? మీ ఇద్దరు అంటే ఇది ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ చెప్తున్నాను, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. నేను అంతేగా అంటే ఆవిడ అంతేగా అంటుంది, ఆవిడ అంతేగా అంటే నేను అంతేగా అంట. సరస్వతి గారిది నాది ఏంటంటే ఒక యూ కెన్ సే దట్ అంత లైక్ మైండెడ్నెస్ బహుశా తక్కువ కపుల్స్లో ఉంటుందేమో టోటల్లీ. కాబట్టి ఇంట్లో ప్రతి విషయానికి అంతేగాని మీ ఇద్దరం. సో F3 సినిమా షూటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఆడియో రిలీజ్, నిన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వరకు చూస్తూనే ఉన్నాం మేము. అంతా కూడా ఒక బస్ డిపో లాగా ఉంది మొత్తం. క్యారవాన్లో బస్ డిపో అంటున్నారు. క్యారవాన్లో బస్ డిపో లాగా ఉంది. నేను అలా అన్ను, ఒక సూపర్ ఫ్యాక్టరీ ఆఫ్ కామెడీ అంటాను. కామెడీ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కదా. పెద్ద ఫ్యాక్టరీకి వెళ్తే బోల్డెన్ జోకులు, బోల్డెంతమంది కమీడియన్స్, ఎంతోమంది కార్మికులు ఎలా పనిచేస్తారో అలా ఇక్కడ కూడా తయారైంది అనుకుంటాను నేను. ఎందుకంటే ప్రతి పాత్రకి పాత్రోచిత్యం ఉంది, ప్రతి పాత్రకి ఒక మ్యానరిజం ఉంది, ప్రతి పాత్ర ఈ చిన్న వేషానికి కూడా ఒక ముగింపు ఉంది. ముగింపు చాలా ముఖ్యమైనది. మామూలుగా ఏమవుతుందంటే పాత్రలు మొదలవుతాయి వదిలేస్తారు, కానీ ప్రతి క్యారెక్టర్కి ఒక ముగింపు ఇచ్చారు ఇక్కడ. నాకు తెలిసి ఒక 1000 సార్లైనా మనం ఆ 2 గంటల్లో పొట్ట చెక్కలేటి నవ్వుతాం. నిజాన్ని నేను అనిల్ రావిపూడి గారితో ఒకసారి నవ్వుతూ అన్నమాట. స్టాట్యుటరీ వార్నింగ్ అని ఇస్తారు కదా సిగరెట్ మీద, అలా మీ కడుపు నొప్పికి మేము బాధ్యులం కాదు అని వేయమని చెప్పాను అనమాట. అవునా? సరదాగా అంటున్నాను నేను. అంటే వాట్ ఐ మీన్ అన్నిసార్లు యూ విల్ రోల్ అవుట్ విత్ లాఫ్టర్. ఓకే, అంత. సో F2 సీక్వెల్ కాబట్టి కొంచెం కథ మారుతూనే ఉంటుంది, డైలాగ్స్ కూడా మారుతాయి. సీక్వెల్ కాదండి, ఫ్రాంచైజ్. సీక్వెల్ అంటే అదే కథ కంటిన్యూషన్. బాహుబలి 1, బాహుబలి 2. అంటే నిన్న రివీల్ అయింది అక్కడ, మీది అంతేగా చెప్పారు కదా, ఇక్కడ ఇంతేగా అంటారంట కదా. ఏమంట అదే చెప్తారా? అంతేగా అంటే కానీ ఎలా అంటానన్నది సస్పెన్స్. అదేంటి? అందరూ కొత్త పాత్ర తీసుకొచ్చారు, కొత్త వైవిధ్యంగా ఉంది. బట్ జనం ఒప్పుకోరండి నేను ఇంతేగా అంటే. ఆ పాయింట్ అది నచ్చింది అంతే, అది అందరికీ. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిపోయిన తర్వాత? కామన్ ఆడియన్స్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే కామన్ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, కామన్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫస్ట్ మిమ్మల్ని చూడగానే ఫస్ట్ దిల్ రాజు గారు నన్ను సుదర్శన్లో చూసాం. F2 రిలీజ్ అవ్వగానే ఫస్ట్ డే ఫస్ట్ షో, రేపు దేవికి వెళ్ళబోతున్నాం, అక్కడ సుదర్శన్లో చూసాం. ఆయన అప్పటికే ఒక ఐమాక్స్కో ఎక్కడో చూసి వచ్చారు మార్నింగ్. రావటండి ప్రదీప్ గారు అంతేగా ఇంకా మీరు అంతేగా ప్రదీప్ అవుతా అన్నారు. అక్కడి నుంచి మొదలైంది నాకు నిజంగా నా స్వతంత్రం అంతా హరించిపోయింది. దెన్ చిన్న పిల్లలు పట్టిందండి, చాలా ఆశ్చర్యం అది. అసలు పెద్దవాళ్ళకి పెద్ద టాపిక్ పట్టడం ఓకే, చిన్నపిల్లలు పెళ్ళికి వెళ్తే
ఆడుకుంటున్నారు. సడన్లీ ఒకటి చూసాడు, రే అంతేగా అంకుల్ వచ్చాడు రా అన్నాడు. అంతేగా అంకుల్ని అయిపోయాను నేను ఇంకా. ఓకే. సో బట్ ఎవ్రీవేర్ ఆల్ ది కార్నర్స్లో నన్ను ఇదివరకు తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మొత్తం ఎవ్రీ వన్ కనెక్ట్ అయ్యాను ఇప్పుడు. అదృష్టం మళ్ళీ అగైన్ ఫార్చ్యూన్ అంతే. లక్ అట్లా ఇన్నేళ్ళు సిన్సియర్గా సీనియర్గా ఉన్నందుకు అనిల్ రావిపూడి గారి రూపంలో ఒక వెరీ గుడ్ వేషం వచ్చి మళ్ళీ గుర్తింపు పొంది, అంతమించి వెళ్ళలేదు. బట్ ఎవ్రీబడి ఏంటంటే ఇది గొప్పతనం, ఐడెంటిఫై చేసుకున్నారు. ప్రతి భర్త ఇలా ఉండొచ్చు, ఇలా ఉండాలి అని చెప్పి అంతేగా అని తమను తాము ఐడెంటిఫై చేసుకున్నారు. సో బేసికల్గా F2లో ఉన్న కాంబినేషనే తట్టుకోలేకపోయాం మేము. సో బట్ F3లో అంతకు మించి పెట్టారు. హేమా హేమిల్, సునీల్ గారు, ఆలీ గారు, మురళీ శర్మ గారు వీళ్ళందరూ యాడ్ అయిపోయారు. అవును. ఎలా ఉండబోతుంది ఈ కాంబో, అసలు ఎలా సెట్ చేశారు 2.5 అవర్స్ని? ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరికి తగ్గించాలి, ఎవరిని పెంచాలి? విచిత్రం ఏంటంటే అనిల్ రావిపూడి గారు టేకింగ్ మొత్తం నా దృష్టిలో ఒకప్పుడు జంజాల్ గారు, ఈవి సత్యనారాయణ గారు, తర్వాత కొంచెం ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆర్టిస్టుల కాంబినేషన్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి. అవును, అలా పెట్టేశారండి ఇందులో. టూ గుడ్. అసలు నేను ప్రతివాడు 2-3 సార్లు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను అనుకోండి, పక్కవాడు ఏం చూస్తున్నాడు చూసేటప్పుడు ఇక్కడ వెళ్ళిపోతుంది. కాబట్టి మిమ్మల్ని ఒకసారి, అటు వెంకటేష్ గారిని ఒకసారి, వరుణ్ తేజ్ గారిని ఒకసారి, పక్కన ఉన్న వాళ్ళందరినీ ఒకసారి ఇలా 2-3 సార్లు చూస్తే కానీ టోటల్ పిక్చర్ అంతా సాటిస్ఫైయింగ్గా అర్థం కాదు. ఓకే, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది మొత్తం. అయితే థియేటర్లో 2 సార్లు చూడాలి. ఈజీగా చూస్తారు, నేను చెప్పక్కల మీరే చూస్తారు. ఇది నా బెట్. అలా వాడు లేసుకో దేనికో చెప్తాడు కదా, నోబడీ కెన్ ఈట్ జస్ట్ వన్స్ అని అడ్వర్టైజ్మెంట్. అలా నోబడీ కెన్ వాచ్ జస్ట్ వన్స్, యూ కెన్ సీ. అంతే అంతే, చాలా బాగా వచ్చిందండి పిక్చర్ అంతా. పైగా అండర్ కరెంట్గా ఒక మంచి మెసేజ్ ఉంటుంది, నాట్ జస్ట్ కామెడీ. మనం ఐడెంటిఫై చేయటమే కాదు, ఎలా అయితే F2లో భార్యాభర్తలు బాగుండాలి అనే మెసేజ్ ఉందో, అలా డబ్బుకు సంబంధించిన ఒక మెసేజ్ కూడా అండర్ కరెంట్గా ఉంటుంది ఇది. అండ్ ఫలక్నుమా ప్యాలెస్ 25 రోజులు చేసాం అక్కడ షూటింగ్. అందరూ డ్రీమ్ పలకనామా ప్యాలెస్లో ఒక రోజు తింటేనే అనేది మేము 25 రోజులు అందరం. చాలా బాగుంటుంది. అంటే ఒక పిక్నిక్ వాతావరణం. మీరు ఇందాక చెప్పినట్టు బస్ డిపోలో ఉండేది, క్యారవాన్లు పెట్టుకుని సగం టైం క్యారవాన్లోనే ఉండేవాళ్ళు కదా, అందరూ కబుర్లు చెప్పుకుంటూ కిందకి వచ్చిన వాళ్ళట. మీకు గుర్తుందా నేను వచ్చాను సెట్కి? మీరు వచ్చారు, గుర్తుంది, నాకు గుర్తుంది మీరు వచ్చారు. మా సుమన్ టీవీ అవార్డ్స్ ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను. రాయన్ ప్రసాద్ గారికి వాళ్ళందరికీ ఇచ్చారు, వెంకటేష్ గారికి, వరుణ్ తేజ్కి, తమన్నాకి. అది ఒక గ్లాస్ ఫ్యాక్టరీ, అది క్లైమాక్స్ ఏదో చెప్పారు నాకు. అవునండి. నాకు అప్పుడు చూసినప్పుడు అనిపించింది, 2-3 ఆర్టిస్టులని కంట్రోల్ చేయడమే చాలా కష్టం. ఆయనకు మర్యాద దక్కితే ఈయన ఊరుకోడు, ఈయనకు మర్యాద పెరిగితే ఆయన ఊరుకోడు. అది అలాంటిది ఈయన అసలు ఒక రకంగా PhD ఉంది దాంట్లో అనిల్ రావిపూడికి. అసలు డాక్టరేట్ తల పండిపోయింది అనమాట, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి. మీరు గమనించండి, ఒక తరం ఆర్టిస్టులో ఒక 5-6 ఉన్నాం. అంటే 80s బ్యాచ్, అన్నపూర్ణ గారు, వైవిజయ్ గారు, వెంకటేష్ గారు, తమన్నా గారు, వాళ్ళు ఇంకా మా తర్వాత రాయన్ ప్రసాద్ గారు, నేను. ఆ నెక్స్ట్ బ్యాచ్ ఉన్నారు మళ్ళీ, తమన్నా గారు, రఘుబాబు గారు, సునీల్ శర్మ, సునీల్ గారు, వీళ్ళందరూ. ఆ తర్వాత బ్యాచ్ మళ్ళీ ఈ చిన్నపిల్లలు కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. రచ్చరవి 3 జనరేషన్స్ మేనేజ్ చేశాడు తను. అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరు ఎలా ఒక సూపర్ టెక్నిక్ ఉంటుంది అనమాట తనకి. బ్రేక్ఫాస్ట్ కొందరితో కలిసి చేస్తారు, లంచ్ కొందరితో కలిసి చేస్తారు, కూర్చుంటే ఖాళీగా కూర్చుంటే తన ఖాళీ దొరికితే వచ్చి మన పక్కన కూర్చుంటారు వచ్చి. అది రియల్లీ అంటే నాకు తెలిసి లీడర్షిప్లో 2 క్వాలిటీస్ ఉంటాయి, నాణానికి 2 వైపులు ఉన్నట్టు. ఒకటి టాస్క్, పని చేయించుకోవటం, రెండోది రిలేషన్షిప్, సంబంధం ఉంచుకోవటం, మంచి రిలేషన్. ఈ 2 కూడా అనిల్ రావిపూడి గారికి తెలుసు. హీ గెట్స్ థింగ్స్ డన్ ద వే హీ వాంట్, ఎట్ ద సేమ్ టైం వితౌట్ హర్టింగ్ ఎనీబడి. ఎవరిని కూడా ఇంత కూడా హర్ట్ చేయరు. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి. వరుణ్ తేజ్ని బ్రో అంటాడు, వెంకటేష్ గారిని సార్ అంటాడు. అట్లా ఎవరిని ఎలా పిలవాలో అలా పిలుస్తారు. గెట్ ద థింగ్స్ డన్. ఎక్స్ట్రాడినరీ. అంటే అంత మేనేజరియల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాట్ ఈస్ ఈ సక్సెస్ మంత్ర అంటే అనిల్ రావిపూడిది ఏం చెప్తారు? ఎందుకంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అనిల్ రావిపూడికి ఒక్క ఫ్లాప్ కూడా లేదు. కరెక్ట్. ఆల్ సూపర్ డూపర్ హిట్స్. అంటే సక్సెస్ మంత్ర అతనిది క్లీన్ ఫిల్మ్స్ తీస్తారు. క్లీన్ ఫిల్మ్ తీస్తూ ఒక అండర్ కరెంట్ ఒక మెసేజ్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ జానర్ తీసుకున్నారు. ఓకే. ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్ జానర్ తీసుకుంటారో ప్రేక్షకుడు దీని మీద లాజిక్ మ్యాజిక్ 2 చూడడు. ఈ ఎక్స్పెక్ట్స్ వల్ల సరదాగా ఉంది, సబ్ మాఫై అన్ని ఈ ఎంటర్టైన్మెంట్ మీదకి వెళ్ళి అలా వెళ్ళేటప్పుడు మీరు తీసుకుంటే సర్కారు మన అంత ముందర సర్లేరు నీకెవరు సినిమా కూడా వెరీ సీరియస్ సబ్జెక్ట్, బట్ ఈ హ్యాండిల్ సో వెల్, స్లోగా తీసుకున్నారు. రాజాది గ్రేట్ చూస్తే అంతకంటే కమర్షియల్ సినిమా ఉండదు. ఒక బ్లైండ్ పర్సన్ హౌ యూ కెన్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్స్ టు డూ అన్నది అది ఉండదు. బట్ F2 లాంటి సినిమా తీసుకుని టోటల్ కామెడీ తీసుకున్నాం.
ఎంత కామెడీ అంటే దాంట్లో అసలు ఇంకా వెంకటేష్ గారే చిన్నపిల్లలుగా చేశారు. సో ఈ సక్సెస్ మంత్ర ఈజ్ వాట్ ఆడియన్స్ వాంట్, ఆ పల్స్ పట్టుకు పెడతాను. ఈ రోజున డీస్ట్రెస్ అవ్వాలి. స్పెషల్లీ ఎందుకు F3 బాగుంటుంది నేను చెప్తానండి. 2.5 ఏళ్ళు నరకం చూపించారు. తుమ్మడానికి భయపడి, దగ్గడానికి భయపడి, అసలు ఎవరింటికైనా వెళ్ళటానికి భయపడి, అసలు ప్రాణం పోతుందేమో ఇట్ట పొరపాటున ఏదైనా ముట్టుకుంటే అని మనకు తెలియకుండా మనలో ఒక పిరికితనం, మనలో ఒక రకమైన మన అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ పోయి, అరే ఏంట్రా ఎందుకురా బాబు అనే విసుగు, ఓ విరామం వచ్చింది. ఇలాంటి స్టేజ్లో వాట్ యు వాంట్ నౌ, గుడ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ 4-5 నెలల్లో కూడా మంచి సినిమాలు వచ్చాయి. కానీ అన్ని ఎలివేషను, హీరోయిజమ్స్ అలా ఉన్నాయి తప్ప ఒక ఫ్యామిలీ టోటల్ అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంగ్రాస్ అయిపోయి చూసే సినిమా లేదు. స్పెషల్లీ పరీక్షలు అయిపోయినాయి. ఎవ్రీథింగ్ ఈజ్ నవ్ వీఆర్ గోయింగ్ టు రాక్. అంతే, కరెక్ట్ సీజన్, కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ లాఫ్టర్. ఎస్ ప్రదీప్ గారు, ఆఫ్టర్ KGF 2 రిలీజ్ తర్వాత బలంగా ప్రతి ఒక్కరి మైండ్లో ఒకటైతే నాటుకుపోయింది. సినిమా అంటే ఎలా ఉండాలి, హీరో అంటే ఎలా ఉండాలి, హీరోయిజం అంటే ఎలా చూపించాలి, టేకింగ్ అంటే ఎలా ఉండాలి. ఈ సినిమా చూసిన తర్వాత కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు వేరే సినిమా చూసినా ఎక్కట్లేదు మైండ్కి అనేది మన ఇండస్ట్రీలో మాట్లాడుకోవడం నేను విన్నాను. కరెక్ట్, మన యాక్టర్సే. కరెక్ట్. ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా కానీ థియేటర్స్లో ఏమైనాయో మనకు తెలిసిందే. బట్ ఆ సినిమా ఎఫెక్ట్ F3 మీద పడిద్దంటారా? పడదండి. ఎందుకంటే ఒక హీరోయిజం ఎలా చూపించాలి, హీరో ఇలా ఉండాలని చూపించిన తర్వాత మన హీరోని యాజ్ ఎ కామెడీ చేసేటప్పుడు అలా రిసీవ్ చేసుకోగలరు ఈ టైంలో? పడదు. ఎందుకంటే ఆ సినిమాలన్నీ ప్రోటోగానిస్ట్ అంటే చీఫ్, ఒక హీరో చుట్టూ వెళ్ళబడిన కథలు, ఒక క్యారెక్టర్ చుట్టూ పుట్టి రివలార్ తీసుకుంటే ఇట్ ఈస్ పోర్ట్రేల్ ఆఫ్ 2 క్యారెక్టర్స్. ఏమైంది చూడ, రాముడు భీముడు ఇద్దరు ఎలా ఉన్నారని మాత్రమే మనం చూస్తాం, పోర్ట్రేల్ ఆఫ్. బట్ వేరే F3 ఈజ్ కామెడీయే ఇక్కడ ప్రోటోగానిస్ట్, కామెడీయే హీరో ఇక్కడ. మీరంతా వెంకటేష్ గారు ఉన్నా అవి చూడం, మనం ఆయన చేసే కామెడీనే చూస్తాం. వారు ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా చూస్తాం అనమాట. సో ఐ డోంట్ థింక్ F3 ఆ ఇన్ఫ్లుయెన్స్లోంచి మంచైనా చెడైనా ముందు సినిమాల ఇన్ఫ్లుయెన్స్ F3 మీద పడుతుంది అనుకోను. నెంబర్ 2, నాకు తెలిసిన వాళ్ళే ఎంతోమంది వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. నిన్న ఒక 300-400 నేను జస్ట్ నా బ్రాడ్కాస్ట్ గ్రూప్లో పోస్టర్ పెట్టా, 27th రిలీజ్ అని. మేమందరూ ఉన్న పోస్ట్ నాకు కనీసం 300 to 400 పీపుల్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అని పంపిస్తున్నారు. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఇస్ టు సిట్ అండ్ ఎంజాయ్, టు డీస్ట్రెస్. డెఫినెట్లీ ఆ ప్రిస్క్రిప్షన్ R అని అనిల్ రావిపూడి డాక్టర్ రాస్తాడు కదా, R అని ఇట్లా కొట్టి, ఇక అనిల్ రావిపూడి R ప్రిస్క్రిప్షన్ ఇది, యూ విల్ ఎంజాయ్. సో ఐ డోంట్ థింక్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ విల్ బి దేర్ ఆన్ దిస్ సినిమా. సో పర్టికులర్గా సినిమాలో మీరు కామెడీ వచ్చినప్పుడు లేకపోతే సీరియస్ వచ్చినప్పుడు మీ డైలాగ్ ఒకటి పడిపోయింది, లేచి కొట్టేద్దామా అన్నంత ఫీలింగ్ ఉంటుంది మీ మీద వాళ్ళకి. ఈ సెట్లో ఇది జరిగేటప్పుడు షూట్ స్పాట్లో, ఆన్ స్పాట్లో నవ్వు ఆపుకోగలుగుతున్నారు అసలు ఆర్టిస్టులు? చాలా కష్టం అండి. ఇందులో డిఫరెంట్ మేనరిజమ్స్ పెట్టారు. నా ఒక్కటిదని చెప్పను, డిఫరెంట్. ఇప్పుడు వెంకటేష్ గారికి పడతాయి ఒక్కొక్కరికి. వెంకటేష్ గారికి కాస్త రేచీకటి, వరుణ్ తేజ్ గారికి నత్తి, నేను అంతేగా. ఈయనకి ఆలీ గారికి అమ్మాయిలంటే విపరీతమైన గౌరవం, ఆడవాళ్ళంటే. ఆయన పేరే పాల బేబీ ఏదో పేరు, మిల్క్ మ్యాన్, అవటానికి గుండా, కానీ అమ్మాయిలంటే విపరీత. ఇలా ప్రతి ఒక్కళ్ళకి తీసుకున్నారండి. అసలు క్లైమాక్స్ అయితే విరగబండి అవుతామండి, అసలు మామూలుగా కాదు. ఎవరి జానంలో వాళ్ళు విజృంభించారు క్లైమాక్స్లో అన్నమాట. సో నా ఒపీనియన్ ఏంటంటే నవ్వులు పువ్వులే విరుస్తాయి. బాగా పేలింది అనుకుంటా మా దగ్గుబాటు ఫ్యామిలీ, మాది మెగా ఫ్యామిలీ. ఎందుకు పేలదండి అది, మా దగ్గా ఫ్యామిలీ, మాది మెగా ఫ్యామిలీ. అంటే ఇలాంటి చిన్నవే బాగా వర్కౌట్ అవుతాయండి. ఇప్పుడు ఒకప్పుడు చూడండి, సుత్తి, నీ అంకమ్మ, అలాంటివి ఎన్నేళ్ళు ఇవాళ కూడా మాట్లాడుకుంటా, సుత్తి కొట్టకరా బాబు, నీ అంకమ్మ ఏంట్రా బాబు అని అంటారు కదా. అలా అంతేగా వచ్చింది. అని ఈజ్ ద బెస్ట్ వచ్చింది. రాజా ది గ్రేట్లో బ్లెస్ మీ డాడీ అని వచ్చింది. ఇలా సో మెనీ వండర్ఫుల్ కాయిన్స్ పుట్టుకొచ్చాయి. అలా ఇందులో దగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, ఇవి కూడా అలాంటి ఒక ఇన్వెన్షన్ అని నేను అనుకుంటున్నాను నేను. సో కమింగ్ టు ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, సక్సెస్ ఫెయిల్యూర్ 2 చూశారు లైఫ్లో. అలాంటిది ప్రదీప్ గారు కొంతమంది వల్ల, కొన్ని కారణాల వల్ల నమ్మి ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నారు, ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది చివరి స్టేజ్కి అని అన్నారు. ఇంత చూసిన ఆయన ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అసలుకి? ఎందుకంటే వ్యాపారం కదండి చేస్తుంది, వ్యాపారం కదా చేసి. ఇప్పుడు నేను అంటాను, నమ్మటం అనేది స్ట్రెంగ్త్, అది అప్పుడప్పుడు బలహీనత మనం చేయగలిగి, బలహీనత అయితే మనం చేయగలిగేది. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఒక సైకిల్ ఉంది అంతే. ఓకే, నాకు ఈరోజు ఎంత పోగొట్టుకున్నా, ఎంత సంపాదించినా, కోట్లు నండి లేకపోనండి, సైకిల్ కంటే అయితే బెటర్గా ఉన్నా.
ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు అనుభవం లేదు. ఇప్పుడు 42 ఏళ్ళ అనుభవం ఉంది. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు గుర్తింపు లేదు. ఇప్పుడు 10 కోట్ల మంది ప్రజానికల్లో కనీసం ఒక సగం మంది అయినా ప్రదీప్ అంటే ఎవరో గుర్తుపడతారు. సో ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ అసెట్స్. ఈ అసెట్స్ ముందు అదేదో అప్పుడు ఏమైందంటే ఒక పెద్ద సీరియల్ తీశాను నేను. ఆ సీరియల్ తీసినప్పుడు కొంతమంది నమ్మాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. సంతకాలు పెట్టేశారా? చాలా ఎన్నో చేశారు. అవన్నీ ఎఫెక్ట్ ఏమవుతుంది మన మీద వస్తాయి. ఇట్స్ ఓకే, దట్స్ ఆల్. మనమే కదా సంపాదించే ఉండే ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చిన పరిస్థితులు వచ్చాయంట. అవును అంటే నేను ఇల్లు అమ్మేసి దీంట్లో ఉన్నాను కొంతకాలం, మళ్ళీ ఇల్లు కొను. అంత సింపుల్ అది. అంత మించి ఇట్ టుక్ సమ్ టైమ్ టు కమ్ బ్యాక్. మన మీద మనకు విశ్వాసం ఉన్నవాడు భయపడాల్సిన పని లేదు. ఇట్స్ మై ఒపీనియన్. ఏం నేర్చుకున్నారు దానిలో నుంచి? మీరు నేర్చుకున్న గుణపాఠం అంటే ఏమని చెప్తారు? దానిలోంచి నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే ఎవరిని పడితే వాడు నమ్మకరా బాబు, నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో, ప్రతివాడిని నమ్మద్దు. రెండోది, టెలివిజన్ ఇండస్ట్రీ అనేది ఒక బెలూన్ లాంటిది. ఎక్కువ గాలి ఊదాలని చూస్తే పగిలిపోతుంది. అక్కనే నాగేశ్వరరావు గారిని తెచ్చి సీరియల్లో పెట్టాలి, చిరంజీవి గారు వస్తే ఆయన కూడా సీరియల్ తీయాలి. అల్టిమేట్లీ మనం అమ్మేది టీఆర్పీస్కిను దాంట్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ కాస్ట్కి. ఇది గ్రహించలేకపోయాను నేను. అంత ముందర బ్రహ్మాండమైన పెళ్లి పందిరి అనే సీరియల్ తీశాను నేను బాలు గారు, మురళీమోహన్ గారు, శుభలాయక్ సుధాకరు, మల్లిక, స్టార్ క్యాస్ట్. రాసింది ఎవరు? మన ఎండమూరి వీరన్న స్క్రీన్ ప్లే, తర్వాత మన సిరివెన్నెల గారి పాటలు బాలు గారు పాడారు. మ్యూజిక్ డైరెక్షన్ ఎవరు చేశారు మీరు ఆశ్చర్యపోతారు. సంగీతం శ్రీనివాసరావు గారు, గ్రేట్ డైరెక్టర్, వాజ్ మై మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ఎ సీరియల్. అద్భుతంగా హిట్ అయింది ఆ సీరియల్. న్యాచురల్లీ మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పెద్ద ప్రాజెక్ట్ తీసుకుందాం అనుకున్నాం. నాగేశ్వరరావు గారు సభలో నేను టీవీ చేద్దాం అనుకున్నాను. వెంటనే 4 ఫ్రెండ్స్ కలుపుకునేటువంటి మేజర్ నేనే స్టేక్ హోల్డర్, మిగతా వాళ్ళు ఉన్నారు, పేర్లు అనవసరం. కానీ కలుపుకుని ఆయన దగ్గరికి వెళ్ళాం. మరి నాగేశ్వరరావు గారిని ఒప్పించాలంటే మంచి కథ కావాలి. పర్చూర్ బ్రదర్స్ నాగేశ్వరరావు గారు ఉంటే పాటలు వందే మాత్రం శ్రీనివాసు. అక్కడి నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరూ, కెమెరా, స్టార్ కాస్టింగ్ అంతా ఎవరండి ఆ సీరియల్లో? నాగేశ్వరరావు గారు 4 కొడుకులు, నేను, అచ్యుతు, అశోక్ కుమార్ గారు, కాదంబరి కిరణ్, ఒక కూతురు సుమ. మళ్ళీ అటుపక్క మా పేర్లుగా ఆ రోజు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరోయిన్, మొత్తం ఓ 50 మంది 100 మంది ఆర్టిస్ట్ తోటి ఇప్పుడు F3 లాగా అప్పుడు చేశాను నేను. అప్పుడే అది సిజిల్ అవుట్ అయింది. మనం అనుకున్నట్టు రిజల్ట్ రాలేదు. ఎప్పుడైతే రిజల్ట్ రాలేదో సోకాళ్ళు అన్నవాళ్ళు దూరం పోతూనే ఉంటారు. అల్టిమేట్లీ 14 నంది అవార్డులు తీసుకున్నాను నేను. 14 సార్లు స్టేజ్ నేనే ఎక్కా కదా. అప్పైతే మాత్రం నేను ఎందుకు భయపడాలి? విరాట్ కోహ్లీ 100 కొట్టినా 0 కొట్టినా విరాట్ కోహ్లీ కదా. ఐ ఫెల్ట్ లైక్ దట్. ప్లస్ ఆర్ మైనస్ ఇట్ ఈస్ మై లైఫ్. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో నేను ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరిని బ్లేమ్ చేయను. నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటా. ఇట్స్ మై బ్యాడ్ డెసిషన్. ఇక్కడికి క్షణం రావాలి అన్న నా డెసిషన్. బాగుండి రేపు 10 కోట్ల మంది చూసారనుకోండి, అరే ప్రదీప్ భలే పాపులర్ అయ్యారంటారు. బాగాలేక 10 మందే చూసారనుకోండి, టైం వేస్ట్ చేసుకున్నాడు వీడంటారు. అనేవాళ్ళ గురించి నేను వరిగాను. నాకు ఇష్టం ఇక్కడ రావటం కాబట్టి ఇక్కడికి వస్తా. అలాగే కంటిన్యూ అవుతుంది. దట్స్ ఆల్. సో ఇప్పుడు ప్రెజెంట్ ఫైనాన్షియల్గా మీ కండిషన్ ఏంటి సార్? ఐఎమ్ గుడ్. ఆల్ ఈజ్ నాకే నేను కంట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ట్రైనర్స్ టుడే, అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్. ఐఎమ్ ఓకే. పైగా ఉన్నదాంతో తృప్తిపడేవాడికి ఏం భయం అండి? ఏం కావాలి చెప్పండి మీరు బతకడానికి? నిజంగా చెప్పండి, ఏం కావాలి మీకు బతకడానికి చెప్పండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అబ్సల్యూట్లీ ఐఎమ్ ఓకే విత్ ఎవ్రీథింగ్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. సో ఇందాక మీరు అచ్యుత్ గారు అనగానే అలా వెళ్ళిపోయింది నాకు. ఎన్ని మంచి సినిమాలు చేశారు, ఎంత మంచి యాక్టర్. మేము స్టార్డమ్ ఎంజాయ్ ఎంత అందంగా ఉంటారు అసలు ఆయన ఆ రోజుల్లో. నేను, అచ్యుత్, అశోక్ కుమారు, అశోక్రావు, నలుగురం కూడా ఒక స్టార్డమ్ ఎంజాయ్ చేసాం. 86 to 96 ఒక్కొక్క టీవీ, ఒక సందులో ఒక టీవీ ఉంటే 100 మంది కూర్చొని చూసేవాళ్ళు. అప్పుడు మేము సూపర్ స్టార్స్, మేమే హీరోలు కదా. అవును. సో వీ యూస్ టు ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎఫెక్షన్ ఫ్రమ్ ద పీపుల్. పాపం అచ్యుత్ అనేటప్పటికీ 2001లో జస్ట్ డిసపియర్డ్ మన దగ్గరించి. బట్ ఈ వాజ్ అ సూపర్ స్టార్ నా దృష్టిలో. అచ్యుత్ ఒక అద్భుతమైన ఎన్టీఆర్ ఎలాగో సినిమాకే అచ్యుత్ టీవీకి అలాంటివాడు. డోంట్ మేక్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ సార్. చాలా మంది చెప్తుంటారు ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా కొన్ని మరణాలు మనకు తెలియదు, ఏం జరిగిందో ఎలా జరిగిందో అంటుంటారు. సో అది ఎవరైనా కావచ్చు. అచ్యుత్ గారి మరణం అనేది ఇప్పటికి కూడా మిస్టరీ అంటారు. అసలుకి మిస్టరీ ఏం లేదండి. మీరు ఎందుకు చనిపోయారంటే ఏం చెప్తారు ఆయన గురించి? నేను ప్రత్యక్ష సాక్షి. ఓకే. నేనే పక్కనున్నా, తన ప్రాణం పోతున్నప్పుడు నేను పక్కన నుంచునున్నా. నాకంటే ఆథెంటికేటెడ్ బోనాఫైడ్ సర్టిఫికేట్ ఎవరు లేరు. నేను చెప్తున్నా. అచ్యుత్ యూస్ టు ఈట్ నాన్ వెజ్ అవన్నీ తినేవాడు కొంతగా. సడన్లీ ఏంటి హెల్త్ కాన్షియస్ అన్నీ మానేశాడు. మానేసి ఏం చేశాడు, ఈ థమ్సప్, కోకు ఇవి తాగేసేవాడు.
దెన్ స్వీట్ తినేసేవాడు, సరదాగా ఉండేవాడు, బబ్లీగా ఉండేవాడు. మీకు ఒకటి చెప్తా అండి, ఎట్ ది ఏజ్ ఆఫ్ 40 మనకి కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉంటే కనుక హార్ట్ ఒకసారి ఒక వార్నింగ్ ఇస్తుంది. అవును. తెలిసినవాడు ఏం చేస్తాడు, బయటకు వచ్చి ఏదో డైటింగ్ చేసి ఏదో ఒకటి చేస్తాడు. ఇతనికి తెలియలేదు. అది తెలియకుండా పోవడానికి ముందు రోజున మేమంతా మట్టి మనిషి సీరియల్ తీస్తున్నాం. డైలీ మా ఆఫీస్కి వచ్చేవాడు. ఎంత క్లోజ్ అంటే షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ కార్ వాళ్ళ ఇంటికి పంపించేవాడిని, పికప్ చేసుకుని మా ఇంటికి వచ్చేవాడు. నన్ను పికప్ వచ్చినవాడు వెళ్ళకుండా ఇంట్లోకి వచ్చి కంచం పెట్టుకుని పిల్లలు స్కూల్ తిరిగితే వదిన అన్నం పెట్టాలి మా ఇంట్లో తినేవాడు, మా పిల్లలతో పాటు కూర్చుని. అంత క్లోజ్ ఫ్రెండ్ నాకు. తను సాయంత్రం ఈ టైంకి 6-6:30కి ఇంటికి అన్న రేపు నేను తిరుపతి వెళ్తున్నాను అన్నయ్య షూటింగ్ సీరియల్ వాళ్ళతో కలిసి అన్నాడు. వెళ్ళరా జాగ్రత్త. ఏంటంటే కొంచెం ఆయాసపడుతున్నాడు. ఏమైందంటే నాకు కొంచెం నోరు పూసినట్టుంది, కాస్త ఇప్పుడు ఎండోస్కోపీ చేయించుకొచ్చారంటే అరే జాగ్రత్తగా ఉండరా అన్న. అంతే. నెక్స్ట్ డే మార్నింగ్ నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళంగానే అచ్యుత్ ఇక్కడ హాస్పిటల్లో చేర్పించారు, సోమాజిగూడ యశోదాలో హార్ట్ అటాక్ వచ్చింది, రైలు కోసం వెళ్తుంటే మధ్యదారిలో వచ్చింది, హాస్పిటల్లో చేర్పించాను. నేను వెంటనే నేను రష్ అయ్యాను. నాగేశ్వరరావు గారు వచ్చారు, అరగంటకి మురళీమోహన్ గారు వచ్చారు, అందరూ వచ్చింది. ఇది ఎవరు ఆపింది కాదు. ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ లాగా చాలా సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన డాక్టర్ రఘు అని ఒక ఆయన కార్డియాక్ సర్జన్ ఉండేవారు. ఆయన అన్నారు ఒక ఇంజెక్షన్ చేద్దామంటే ట్రై చేద్దామన్నారు. ట్రై చేశారు. అప్పటికి ఇంకా వెరీ బ్లీక్ ఛాన్సెస్. వైఫ్ ఉంది ఒక్కతే అక్కడ కూర్చుని. నేను వెళ్ళా. ఈ అమ్మాయికి నేను అసలు ఇంతకంటే ఒక శాపం కానీ ఒక కష్టం కానీ ఏ స్నేహితుడికి రాకూడదు. ఆ పిల్లకి వెళ్ళి మీ ఆయన ఇంకా నిల్ హోప్స్ అని నేను చెప్పాల్సి వచ్చింది. అది సో టోటల్లీ ఇట్ ఈస్ హెల్త్ ఇష్యూస్. మిగతా వాళ్ళందరూ ఎవడెవడో కాపీలు కింద పెడుతూ ఉంటాడు. ఈ టాపిక్ మనం మాట్లాడుకుంటే రేపు కింద ఎవడో పెడతాడు, ఎవరికో ఛానల్ అధినేత చంపించాడు, ఇంకోటి ఎవరో చేశారు, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల. నథింగ్. ఐ వాచ్ అన్నది వచ్చింది, అందుకోసం అడిగాను. నేను ఓపెన్గా చెప్తున్నా కదా, ఛానల్ అధినేత చేశారు అని అట్లా కింద. అంటే అప్పటికి సీరియల్స్లో మీరు అన్నట్లుగా స్టార్డమ్ చూస్తున్న స్టార్ హీరో కదా. సీరియలే కాదండి, అతను సినిమాలో కూడా చిరంజీవి గారికి క్లోజ్గా ఉండేవాడు, బాలకృష్ణ గారికి క్లోజ్గా ఉండేవాడు, పవన్ కళ్యాణ్ తను అయితే ఒకటే జిమ్కి డైలీ ఆ తమ్ముడు సినిమా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తను ఇద్దరు కలిసి వెళ్ళేవాడు. అంత క్లోజ్గా ఉండేవాడు అందరితో కూడా. తనకి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, తను ఏదో భయపడాల్సిన అవసరం లేదు. ఈ వాజ్ వెల్ ఆఫ్ అని నేను చెప్పను. అప్పుడు ఏదో ఫ్యాక్టరీలో పెట్టి కొంత స్ట్రెస్లో ఉన్నాడు, కానీ మరీ అంత చచ్చిపోయేంత స్ట్రెస్ లేదు. తను ఆ రోజుల్లోనే రోజుకి అంత కూడా లేదు, చంపించేంత లేదు. ఆ రోజుల్లోనే రోజుకి అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు పర్ డే ఈటీవీ నుంచి తను. సో ఐ డోంట్ అగ్రీ. నేనే ప్రత్యక్ష సాక్షి. ఇక ఏంటంటే ఆర్టిస్టుల జీవితం అద్దాల గదుల్లో ఉన్నట్టుంటుంది. ఎవరైనా మామూలు వాడు దగ్గితే వాడికి అనుమానం రాదు. నేను దగ్గితే అది కరోనానా క్యాన్సరా ఏమొచ్చింది అని ఊహాగానాలు మొదలైపోతాయి అంత. సో ఇన్ మై ఒపీనియన్ అచ్యుత్ న్యాచురల్ డెత్. నా ఒపీనియన్ కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో. బెస్ట్ ఫ్రెండ్ లాస్ట్గా మీ చేతిలోనే చనిపోయారు. నా చేతిలో పోయినట్టు. చాలా మంచి ఫ్రెండ్ అండి. అసలు నేను ఒక ఏడాది పాటు తిప్పుకోలేకపోయా అచ్యుత్ మరణాన్ని. నా ఆటోగ్రాఫ్ సినిమాలో ఉంటుంది కదా, మోటబావిలో మిత్రుడు మరణం, ఏకదాటిగా ఏడ్చిన తరుణం అని. నాకు ఎప్పటికి ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు కూడా కళ్ళ నీళ్ళు వస్తాయి. గుడ్ పర్సన్, గుడ్ హార్టెడ్ పర్సన్, చాలా మంచివాడు అతను. లౌక్యాలు, బతక నేర్చిన తెలివితేటలు ఇలాంటివి ఏం లేవు అతనికి. అంత బోలా మనిషి, చాలా బోలవాడు. కాస్త తిండి అవ తప్ప ఏది ఉండేది కాదండి పాపం తనకి. వీ యూస్ టు గో, వీ యూస్ టు సిట్, వీ యూస్ టు టాక్. అసలు ఒక 10-12 ఏళ్ళు, 10 ఏళ్ళు అంటే 86 to 87 అట్లా అచ్చు తెలుసాము నాకు. 2001లో తను పోయిందాకా 14 ఏళ్ల పాటు ఒకే ప్రాణమే బతికమ్మ. చాలా అసలు మా పిల్లలు ఎప్పుడు అచ్యుత్ బాబాయ్ అచ్యుత్ అంకుల్ అనలా, అచ్యుత్ బాబాయ్ అనేవాళ్ళు. అంత క్లోజ్గా ఉండేవాడు అనమాట. ఏం చేస్తున్నారు సార్ ప్రెజెంట్ వాళ్ళ ఫ్యామిలీ? వాళ్ళ పిల్లలు ఇద్దరు బాగా వెల్ సెటిల్డ్ అండి. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, వెల్ సెటిల్డ్. వాళ్ళ మదర్ రమ, తను షీస్ టేకింగ్ కేర్. అప్పుడప్పుడు నాతో టచ్లో ఉంటారు. దే ఆర్ ఫైన్. వైఫ్ పేరు రమ, ఇద్దరు పిల్లలు, సుజాత, చిన్నదాని పేరు శివాని. ఇద్దరు, వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు. పర్ఫెక్ట్. ఓకే, దే ఆర్ గుడ్. హైదరాబాద్లోనే ఉంటున్నారు. హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉంటారు. దే ఆర్ గుడ్, దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ దెమ్. పిల్లలిద్దరు కూడా వెల్ సెటిల్డ్. ఇప్పుడు ఇంకా దే ఆర్ సర్చింగ్ ఫర్ మ్యాచెస్ పెళ్లి చేయడానికి చూస్తుంది. నేను ఆల్మోస్ట్ 6 months బ్యాక్ 4 months బ్యాక్ మాట్లాడే అమ్మాయితో, వాళ్ళ వైఫ్ తోటి. అంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం అసలు. అంతే, డెస్టినీ. అంతే టైం అంతే, అంత మించేలే. సో ఇప్పుడులోనే ఇలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉండదో మేము బాగా ఇమాజిన్ చేసుకోగలం. మీరు కానీ అచ్యుత్ గారు కానీ తీసుకుని అందాలి మీరు అందరూ. అప్పుడు ఎలా ఉండేది అమ్మాయిల ఫాలోయింగ్? టూ మచ్గా ఉండేది, టూ మచ్. నాకు అందులో నేను సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా కదా,
ఓకే. ఫస్ట్ సినిమాయే ముద్దమందారం. ముద్దమందారం వస్తే కల్ట్ ఫిలిం. ముద్దమందారం 4 స్తంభాలు అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి ఇవన్నీ అంత పాపులరో. ఎందుకు పాపులర్ అంటే ఆ రోజుల్లో మరి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గారు, సోమన్ బాబు గారు వాళ్ళే హీరో, వాళ్ళే కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళే ప్రేమించి సడన్లీ ఓ 18 ఏళ్ళ అబ్బాయి 16 ఏళ్ళ అమ్మాయి ఇద్దరి మధ్య లవ్ స్టోరీ అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. అవును. దానికి సూపర్ సాంగ్స్ రమేష్ నాయుడు గారివి, జంజాల్ గారి డైరెక్షన్ ఇట్లా. సో అది చాలా ఉండేది, ఫ్యాన్ ఫాలోయింగ్ అదంతా ఉండేది. కానీ నేను అదృష్టవంతుడిని, ఎందుకంటే నేను ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాను నా చుట్టూ. మా ఫాదర్ ఎప్పుడు ఉండేవారు నాతోటి. సో నేను చాలా ఉత్తరాలు వచ్చాయి, చాలా వచ్చాయి, కానీ ఐఎమ్ కంఫర్టబుల్. నాది అరేంజ్డ్ మ్యారేజ్, ఐఎమ్ హ్యాపీ. బట్ ఒక స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోవాలని చూసారు, నాకు తెలిసింది నిజమా? కాదండి, స్టార్ హీరోయిన్ లేదు, తొక్కలేదు, అంత సీన్ లేదు, అంత లేదు. ఏమండి ఒక విషయం చెప్తా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు. మీరు చెప్పండి, వీళ్ళు చెప్పేవాళ్ళు ఎవరైనా చెప్తారు. నేను 3వ కొడుకుని, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో రేపటి భవిష్యత్తు ఎలా అని నేను 3 సినిమాలు యాక్ట్ చేసే కొద్ది నేను CA చదువుకున్నా, నేను ఒకవేళ ఎలా ఉంటాను. అప్పుడు హీరోయిన్ పెళ్లి చేసుకోవాలి ఇవే ఉండవండి, ఎట్లా సెటిల్ అవ్వాలని మాత్రమే చూసుకోవాలి. నేను అసలు పెళ్లి గురించి ఆలోచించలే. ఇవన్నీ ఏవో వస్తాయి, మా రూమర్లు ఏముందండి, ఎవరైనా రూమర్లు వస్తూ ఉంటే అట్లా మాట్లాడతాం. బట్ నో ప్రపోజల్స్. మామూలుగా జస్ట్ డిస్కషన్స్, టాక్, ఎవరో అలాంటి రోజు కొంతమంది రాసేవాళ్ళు పెళ్లి చేసుకుంటాను, అవన్నీ ప్రపోజల్స్ అవుతాయి కాదు కదా. వాళ్ళందరూ రాసేది వేరు, ఒక్క హీరోయిన్ రాసేది వేరు కదా. హీరోయిన్ నేను రాయలేదండి, తను నేను రాయలేదు, ఎవరు రాయలే, వాళ్ళు ఊరికే అనుకున్నారు అంతే. తనే రాయలేదు అంటున్నారు, ఏదో ఉంది ఇందుకి. ఉందిగా, నేనేం పూర్ణిమ గురించేగా మీరు అడిగేది. నాకు లేదు. అబ్బా మేము ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం, బట్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ దాట్. అది ఊరికే ఎప్పట్లో ఏంటంటే ఒక యంగ్ కపుల్ కాబట్టి మా గురించి మాట్లాడేవాళ్ళు తప్ప నథింగ్. అప్పుడు ఆ అమ్మాయి పెళ్ళి హాయిగా వాళ్ళ హస్బెండ్తో ఉంది, మేము ఉన్నాం హాయిగా. ఇది మాత్రం తమ్ముళ్ళు పెట్టకండి, దండం పెడతాం. విసిగెత్తిపోయి నాకు మనవరాలు, తనకు మనవడు ఉన్నాడు, ఎందుకు ఇప్పుడు మళ్ళీ కెడుక్కుని వాసన చూసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనగానే భయం వేసే తమ్ముళ్ళకి, అసలు మిగతా వాటికి భయం ఉండదు. హాయిగా ఇలా మాట్లాడుకో, మీరు నేను కబుర్లు చెప్పుకుంటాం, ఎన్నైనా చెప్తాం. ఇందులో అచ్యుత్ మరణానికి కారణం ప్రదీప్కి, ఇవి ఇక్కడి నుంచి భయం వేస్తాయి మాకు చెప్పాలంటే. గుండెలు అప్డప్ అంటే ఒక ఇమేజ్ సంపాదించుకుంటాం కదమ్మా, ఇమేజ్కి ఇది సూట్ అవ్వదు అట్లాంటివి. నా గురించి ఏదన్నా ఆయన ఆస్తులు అమ్ముకున్నాడని రాస్తే నో ప్రాబ్లం, ఫ్యాక్టే కదా అది. అవడజ్ ఇట్ మేక్ ఫ్యాక్ట్ కానీ రాస్తే బాధేస్తుంది అంత. ఓకే సార్, ఇన్ని ఇయర్స్ 42 ఇయర్స్లో ఇన్ని చూసుకుంటూ వచ్చారు కదా, అందరు స్టార్ హీరోస్తో వర్క్ చేశారు. ఎప్పుడైనా ఎవరైనా నొప్పించిన సందర్భాలు ఉన్నాయా? నన్ను నొప్పించలేదు, మనల్ని తగ్గించి మాట్లాడటం, మనకి రెస్పెక్ట్ లేకుండా. సమస్య లేదు, ఎందుకంటే నేను మన రూటు మనం పెట్టుకున్నాం ఇక్కడ, కబాలీలాగా మనం కబాలీ. నేను ఏం చేశానో మీకు చెప్తాను. నేను నా రూట్ నేను పెట్టుకున్నాను, నేను అందరిలో వెళ్ళాల. 3 సినిమాలు యాక్ట్ చేశాక వెనక్కి వచ్చేసా. అది మంచి డెసిషనా కాదా ఇప్పుడు నేను ఆడిట్ చేయలేను. ఓ రకంగా ఎస్ మంచి డెసిషన్, ఓ రకంగా చెత్త డెసిషన్. అది రెండు కూడా నాకులో కాన్ఫ్లిక్ట్ ఉంది ఇవాళకి కూడా. ఈవెన్ టుడే ఆల్సో ఆఫ్టర్ 40 ఇయర్స్ ఆల్సో కాన్ఫ్లిక్ట్. మంచి ఎలా అంటే అది నేను వదిలేసి వచ్చి నాకంటూ నేను ఒక టీవీ ఇండస్ట్రీకి నెంబర్ 1గా స్టార్టింగ్లో కూలీ నెంబర్ 1లా, తర్వాత యాక్టర్ నెంబర్ 1గా నేను ఎదిగా నందులు తీసుకున్నా. నేను ఇవాళకి కూడా టీవీతో, సినిమాతో, రేడియోతో, స్టేజ్తో సంబంధం ఉంది నాకు. ఓకే, ఇవాళకి కూడా ఐఎమ్ హ్యాపీ విత్ దట్. చెత్త డెసిషన్ ఎందుకంటే అటువంటి టైంలో 3 సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత ఇంకేదో పాకులాడాలి కాకుండా అక్కడే పట్టుకు వెళ్ళాడితే నేను కూడా ఇంకో 4 మంచి వేషాలు వచ్చేవి, కొంచెం బెటర్గా తొందరగా ఉండేవాడు, ఇంత కష్టపడకుండా పైకి వచ్చేవాడు. తెలియదు ఇఫ్స్ బట్స్ ఏమన్నాయండి 40 ఏళ్ళ దాకా. ఇఫ్ బట్ అప్పుడే కాంగ్రెస్లో చేరుంటే పడి మంత్రి అయ్యేవాడిని, అప్పుడే జూబిలీస్లో స్థలం కొంటే నథింగ్. ఇవాళ ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఓకే. సో కమింగ్ టు F3, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు మొత్తాన్ని కుమ్మేశారంట. అది ఎలా కుమ్మారో మీరు చూడాలి, అది ఎలా కుమ్మారో మీరు చూడాలి. స్కిట్ చేసేసారా? ఒక్క రోజు ఆగి చెప్తే నేను చెప్తాను, ఇప్పుడు చెప్పడానికి ఉండదు. బట్ కొత్త రకంగా డైమెన్షన్లో ఉంటుంది. అది చాలా బాగుంటుంది, మంచి ఐడియాస్ చాలా చక్కగా ఉంటాయి. అందుకే నా క్లైమాక్స్ చూసి తీరాల్సిందే అని చెప్తాను. ఓకే, క్లైమాక్స్ చాలా బాగుంటుంది సినిమాది. ఇప్పుడు బాలకృష్ణ గారితో ఐ థింక్ అనిల్ రావిపూడి అనుకుంటున్నారు కదా, చేస్తున్నారు. ఈయన చూస్తేనేమో ఊర మాస్, ఆయన చూస్తేనేమో ఊర కామెడీ. వర్కౌట్ అవుతుంది ఆ కాంబినేషన్ అసలు? అవుతున్నట్టు, ఎందుకంటే అనిల్ గారిలో ఒక కమర్షియల్ ఎలిమెంట్ కూడా ఉంది. అంటే ఆయన తెలియకుండా కమర్షియల్ ప్రొజెక్ట్ చేస్తారు అన్నీ కూడా. బాలకృష్ణ గారి తగ్గట్టుగానే చేస్తున్నా అని చెప్పాడు తను. కథ కూడా నాకు పాయింట్ తెలుసు, బట్ స్టిల్ అంటే న్యాచురల్ కదండి. ఇట్స్ ఏ బిజినెస్, వ్యాపారం. ఇక్కడ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారన్న వ్యాపారం, అది నేను వచ్చానన్న వ్యాపారం. సినిమాకి కూడా వ్యాపారమే, సినిమా కూడా వ్యాపారమే, సినిమా కూడా వ్యాపారమే, ఇంటర్వ్యూ అంతే కదండి. 100 సినిమా కూడా వ్యాపారమే.
నాకు వ్యాపారం, మీకు వ్యాపారం, సినిమాకి వ్యాపారం, Okay. ఇందులో డౌటే లేదు. అలా బాలకృష్ణ గారు వస్తుంటే ఆయన ఇమేజ్ని ఎన్కాష్ చేసుకోవాలని ఏ నిర్మాతకైనా దర్శకుడికైనా ఉంటుంది. అలాగే ఈయన ఇమేజ్ అనిల్ రావిపూడి ఇమేజ్ కూడా అందులో కనిపించకపోతే మార్క్ ఉండదు. ఓకే. కాబట్టి ఇట్ విల్ బి బ్లెండ్ ఆఫ్ బోత్ మాస్ అండ్ కామెడీ. ఓవర్ మాస్ కామెడీ ఉండొచ్చు. F3 రెమ్యునరేషన్ అది సార్? 10 కోట్ల హృదయాల్లో స్థానం. ఓకే. అంతే కదా. అంత ఇప్పుడు ₹1 కోటి ఇచ్చారనుకోండి, నాకు ప్రాధాన్యత పాత్రలో ఉంచున్నా అనుకోండి, నాకేం వాల్యూ? ఒక్కటే డైలాగ్ ఇచ్చారు, అయినా అందరి గుండెలో టంగ్ టంగ్ అని గంటలు పోయిస్తున్నా. మీరు సబ్స్క్రైబ్ చేయండి, గంట ఇన్ని కొట్టండి. డైలాగులు రాసుంటాను, ఇన్ని డైలాగులు చెప్పుంటాను, ఒక డైలాగ్కి నన్ను ఇలా ఉంచేశారు అని ఫీల్ అయ్యారా సార్? ఫస్ట్లో ఫీల్ అయ్యానండి. ఓకే. ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్, ఐఎమ్ బియాండ్ దట్. అంటే నేను ఒక స్పీకర్గా నేను 3 గంటలు 4 గంటలు అనర్గళంగా ఏ భాషలో అయినా, తెలుగు, ఇంగ్లీష్, హిందీలో మీరు ఏ టాపిక్ ఇస్తే దాని మీద మాట్లాడారు. ఇంత మాట్లాడేవాడిని తీసుకొచ్చి ఒకటే లైన్ పెడితే, నిన్న కూడా ఒక ఆవిడ నాకు ఫేస్బుక్లో మెసేజ్ పెడుతుంది, మీలాంటి వాడికి ఒక్క డైలాగ్తో ఆపారేంటండి అనిల్ గారు అన్నారు. బట్ ఫస్ట్లో అనుకున్నా కానీ తర్వాత నాకు అనిపించిందండి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్స్ గాడ్ హ్యాస్ గివెన్ టు మీ త్రూ అనిల్ రావిపూడి. కొత్త తరానికి మన అందరితో అటాచ్ అవ్వడానికి ఒక్క డైలాగ్. ఇప్పుడు చెప్పండి, మనం సినిమా ఎంత పెద్ద రిస్కో చెప్తాను నేను మీకు. నాకు వేషం రావాలి, వచ్చిన వేషం మంచిదే ఉండాలి, నేను బాగా చేయాలి, చేసిన వేషం ఎడిటింగ్లో పోకుండా స్క్రీన్లో ఉండాలి, ఆ సినిమా రిలీజ్ కావాలి, ప్రేక్షకులు మెచ్చాలి, నా నటన నచ్చాలి, అప్పుడు నాకు పేరు వస్తుంది. అంతేగా ఎక్కడైనా మీ డైలాగ్ వస్తుంది. అంటే ఇప్పుడు రెడీమేడ్ లాగా ఇప్పుడు F3 తీసుకుంటే లాస్ట్ టైం ఆల్రెడీ ప్రూవ్డ్, మన మోహన్ చూడంగానే నవ్వుస్తుంది ఫస్ట్, అదే అంతేగాడు వచ్చాడు అని నవ్వు వచ్చేస్తాడు ప్రేక్షకుడికి. సో నాకు ఒక యూ కెన్ సే ఒక బొకే సర్వ్ చేసినట్టు F3లో. F2 అయినా కొంచెం ఎలా ఉంటుందో, ఈ పాత్ర పడుతుందో లేదో, ఇప్పుడు పట్టిన తర్వాత ఏముంది, ఇట్స్ ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ వాట్ ఐ హావ్ డన్. ఓకే. సో F3 రాకముందే ఆల్రెడీ F4 మీద కూడా డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. 100%. అసలు లాస్ట్ షాటే అనిల్ రావిపూడి గారు F4కి డ్రైవ్ చేస్తారు బస్సు. F4 ఉందా? ఉందని చెప్తున్నారు ఇప్పుడు రైట్ నౌ. ఓకే. 99% ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది ఇది? ఇప్పుడు KGF 12 చాప్టర్స్ అంటున్నారు. ఇప్పుడే జనం చూసినంత వరకు ఉంటాయి. డబ్బు ఎవరు ఇచ్చేది, నేను కూడా లలితా జ్యువెలర్స్లో మాట్లాడాల్సి వస్తుంది. డబ్బు ఎవరికి ఊరికే రాదు అన్నట్టు. ఎందుకంటే ఇవి ఒక సక్సెస్ నడుస్తుంటే నేను సీక్వెల్ అవ్వచ్చు. వెన్ హ్యారీ పోటర్ కెన్ బి 7 series 8 series, వై నాట్ F3, వై నాట్ F4? జనం చూసి జనం మెచ్చేంత కాలం చేయొచ్చు అట్లా. బట్ ఏమవుతుందో తెలియదు. F4 మాత్రం గ్యారంటీగా చేద్దామని అనుకుంటున్నారు ఇప్పుడు. సూపర్ యాజ్ ఆఫ్ నౌ. సో ఎనీహౌ ఆఫ్టర్ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా మీకు ఒక మంచి రికగ్నిషన్ వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ. సో మిమ్మల్ని థియేటర్స్లో చూసినప్పుడల్లా అనిపిస్తుంది అనమాట, ఇంటికి వెళ్ళాక కూడా అంతేగాని చెప్పాల్సి వస్తుంది. చెప్పుకుంటే ఎందుకంటే నేను ఒకటి చెప్తాను, వెన్ యూ డూ ది సేమ్ జాబ్ చేస్తున్నప్పుడు ఎప్పుడప్పుడు లైట్ మన మీద పడుతుంది. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, లైక్ ఏ ఫౌంటైన్, సమ్ టైమ్స్ అప్, సమ్ టైమ్స్ డౌన్. డౌన్ ఉన్నప్పుడు బాధపడకూడదు. నాకు కూడా ఇందా చెప్పా కదా, ఒక ఎపిసోడ్ ఇచ్చినప్పుడు మా మదర్ డైలీ చెప్పేది ఏంటంటే, 12 గంటల చీకటి తర్వాత 12 గంటల వెలుతురు ఉంటుంది అని చెప్పాను. వెయిట్ ఫర్ యువర్ టర్న్ అని. నో మై టర్న్ హస్ కమ్. మళ్ళీ నేము ఫేమ్ అన్నీ వస్తున్నాయి కదా మనకి. సూపర్. కంటిన్యూ సినిమాలు కూడా జరుగుతున్నాయి. సినిమాలు కూడా చేస్తున్నాను. ఇప్పుడు 3 films చేస్తున్నాను. చెప్పండి డైరెక్టర్స్కి ముందు, అక్కడ అంతేగా ఇచ్చారు అది మీరు ఇదే? ఇప్పుడేం లేదు, ఇందులో దేని క్యారెక్టర్ దాంతోనే అన్ని. రాయన్ ప్రసాద్ గారు, జయప్రద గారిది, విఎన్ ఆదిత్య గారు ఒక ఫిలిం చేశారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు, లవ్ ఎట్ 65, అందులో చేశాను. తర్వాత దశరథ్ గారు చాలా రోజుల తర్వాత సినిమా తీస్తున్నారు, రామ్ అండ్ జూలియట్ అని, మనా చౌదరి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అందులో కూడా మంచి క్యారెక్టర్ ఇస్తున్నాను. సో నాకేంటంటే ఐఎమ్ నాట్ ఒక యాక్టింగే కాదండి, మిగతా కూడా ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని చేస్తాను. సూపర్. నాకు రోజుకో ఫోన్ వస్తుంది, 4 days కావాలి, 5 days కావాలి, ఈ వేషం వేస్తారా, ఆ వేషం వేస్తారా. నాకెందుకో అంత మనస్కరించదు, ఎందుకంటే ఏం కొత్తగా చేసేది ఏముంటుంది, మంచి వేషం అయితే తప్ప కదా. నేను అడిగేది ఒకటే, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్, ఒక్క సీన్ ఇచ్చిన పర్వాలా ప్రదీప్ బాగున్నాడు అనిపించుకుంటే చాలు. ఐఎమ్ నౌ 61. ఐ హ్యావ్ సీన్ ద వరల్డ్. 42 years లెగసీ. 42 years. రేపు 31, ఇన్ఫ్యాక్ట్ మీరు చేయొచ్చు ప్రోగ్రామ్, May 31 వస్తే 4 స్తంభాల ఆటకి 40 ఏళ్ళు. ఓకే. సూపర్. 40 years అయింది ఆ సెకండ్ ఫిల్మ్ రిలీజ్ అయ్యి. ఇప్పుడు డెఫినెట్గా చేద్దాం సార్. నిజం చాలా మంచి కాన్సెప్ట్ అండి, ఎందుకంటే ఇంకా అందరం యాక్టివ్గా ఉన్నాం. నేను, నరేష్, పూర్ణిమ, తులసి, ఈవెన్ రోహిణి నా సిస్టర్ వేసేసి, తను కూడా ఇప్పుడు బాహుబలిలో మదర్ క్యారెక్టర్ వేసింది కదా. అందరూ యాక్టివ్గా ఉన్నారు, మీరు చేయొచ్చు దిస్. ఐ మీన్ డెఫినెట్గా
ప్రజలు తెలియాలంటే ఇప్పుడు ఇదే బెస్ట్, డిజిటల్ ప్లాట్ఫామ్ ఇస్ ద బెస్ట్. డెఫినెట్గా చేద్దాం. నిహార్ F3 హడావుల్లో మంచి బిజీగా ఉన్నారు, అన్ని ఛానల్స్లో తిరుగుతారు మీరు కూడా. సో F3 సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఎంతో ఇష్టమైన డైలాగ్ అండ్ ఆడియన్స్కి ఎంతో ఇష్టమైన డైలాగ్తో ఫినిష్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ. అంతేగా? ఎప్పుడైతే కొత్త ఊహలు వస్తాయో, ఎప్పుడైతే కొత్త ఆలోచనలు వస్తాయో, ఎప్పుడైతే కొత్త భావాలు వస్తాయో, ఎప్పుడైతే కొత్త బంధాలు వస్తాయో, ఎప్పుడైతే కొత్త అవకాశాలు వస్తాయో, ఎప్పుడైతే మన మనసులో కొత్త ఆలోచనలు వస్తాయో, మనం ఏం చేయక్కర్లా, మొహం మీద చిరునవ్వు తెచ్చుకుని చేతులు కట్టుకుని అనాల్సిన మాట అంతేగా, అంతేగా అని. పాపం ఇదంతా చెప్దాం అనుకున్నా థియేటర్లో ఆయన పాపం షార్ట్లో ఈ లాస్ట్ దానికి ఫిక్స్ చేశారు అనిల్ రావిపూడి గారు. చాలా ఏం పర్వాలా, పెయిన్ఫుల్ అండి. నాకు వేరే సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, నేను మాట్లాడుకుంటా. మీకు అందులో మా సుమన్ టీవీలో మేము ఎప్పుడైనా మాట్లాడచ్చు. మీకు ఒకటి తెలుసా, అనిల్ రావిపూడి గారు ఇంట్లో ఇదే చెప్తారంట. నాకు లాస్ట్ టైం చెప్పారు ఆయన, అది మీ మీద ఉపయోగించారు. మీరు చెప్పరండి ఇంట్లో, మీరు ఎక్సెప్షనా? చెప్పండి, మీరు ఎక్సెప్షనా? ఇప్పుడు చెప్పండి, మీ ఆవిడ పిలవండి, మీరు ఎక్సెప్షనా? ఇంట్లో అంతేగా అంతేగా అనరా మీరు? అందరూ అంటారు, చెప్పుకునే వాళ్ళు కొందరు, చెప్పుకోని వాళ్ళు కొందరు, అంతమించి ఏం లేదు అక్కడ. ఎనీహో కొట్లాడుకోకుండా, మనస్పర్ధలు రాకుండా అంతేగా అంతేగా అనుకుంటూ సరదాగా ముందుకెళ్తే ఆలుమగల జీవితం హాయిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సూపర్, కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ F3 టీమ్ అందరికి కూడా. అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ థ్యాంక్స్ అండి. team and wish you good luck to your upcoming projects also, sir. Thank you, Roshan. Thank you, sir.